శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి నూతన సంవత్సరంలో మొదటి వారం గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 4 అద్భుత యోగాలు రావడం జరిగింది. మరి ఈ కారణంలో మొదటిది ఏంటంటే భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. ఇది విద్యార్థులకి, విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కొంతవరకు ఈ వారంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో మీ యొక్క ఆర్థిక అవసరాల కోసం మరి ఎవరైనా ప్రభుత్వ అధికారులను కానీ, బ్యాంకు మేనేజర్లను కానీ కలుసుకొని దానికి సంబంధించినటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ఉపాధ్యాయులకి, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారికి వారి యొక్క వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. వారి యొక్క వ్యక్తిగతంగా వారికి గుర్తింపు వస్తుంది. వారి యొక్క విద్యా సంస్థలకు కూడా మంచి గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహిస్తున్నవారు, ఎండోమెంట్స్ రంగంలో వారికి ఈ వారంలో మరి ప్రభుత్వ అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. దాని తర్వాత ఏంటంటే లాభస్థానంలో ఏర్పడినటువంటి శని శుక్రుల కలయిక, ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ వారంలో ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాయి. వ్యక్తిగతంగా మీరు మగవారై ఉంటే మీ యొక్క భార్యకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, లేదంటే మీకు భార్య ద్వారా, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ద్వారా ఒక విధమైన ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కుటుంబ భారం మీపై కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే వృత్తిరీత్యా మీకు కూడా అటు వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత మరి కుజుడు చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం వక్ర గమనంతో అత్యంత బలవంతుడై సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి కుజుడు అటు రాశ్యాధిపతిగాను, అష్టమాధిపతిగాను చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు భూములు అమ్మకాలు, కొనుగోలు విషయంలో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఒక ప్రాంతంలో స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనుక్కుందాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే మీ యొక్క వృత్తిరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు, అలాగే మీరు కొత్త ప్రాంతంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, లేదా ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ కొత్త ఉద్యోగం చూసుకోవడానికి కూడా చాలా వరకు ఈ కుజుని యొక్క గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. అంటే కొద్దిగా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పెట్టినా, ఉద్యోగం సరిగ్గా రాదని కొంతవరకు తర్జన పడక్కర్లేదు. కంపల్సరీగా మీరు ముందుగా ప్లేస్ మారితే తర్వాత మీ యొక్క ఉపాధి అవకాశాలు అవి మీకే వస్తాయి. ఎక్కువగా ఒక చోట పనిచేసే చోట కన్నా మీకు మీరే స్వతంత్రంగా మీ వృత్తిని నిర్వహించుకుంటే చాలా వరకు మరి కొత్త ఉద్యోగంలో ఈ వారం స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏర్పడినటువంటి షష్టాష్టక స్థితి, అటు వృత్తికారకుడు దశమాధిపతి అయినటువంటి శని భగవానుడికి, మరి ఇక్కడ అష్టమాధిపతికి ఏర్పడినటువంటి స్థితి కంపల్సరిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగం విడిచిపెట్టే విధంగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ధనస్థానంలో గురుగ్రహ సంచారం కుటుంబ విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబంలో జరగనున్న శుభకార్యాల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, వివాహ ప్రయత్నం ఫలించడం కానీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు ఇతరుల యొక్క రాంగ్ డైరెక్షన్ వల్ల కొంతవరకు వచ్చిన అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి
మీకు మీరే నిర్ణయం తీసుకొని మీ యొక్క పనులు మీరే చేసుకుంటే మంచిది తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల చాలా వరకు మోసపోవడం, నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి, అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి, అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి 2 ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో, అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగా వస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు, రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి 99% కాదు 100% ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు 10 గంటలకు లైన్లో నిల్చున్నాం, 12 గంటలకు దర్శనం అయింది, 1 గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు. కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి. దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది. ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా 9 గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంట సేపు 2 గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరిగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. చక్కగా ఫ్రూట్సో మరి చక్కగా ఆయిల్ లేని తినటం. ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది. అంటే దుప్పటి చాప అది వేసుకోవచ్చు. మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా, అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు 10, 11, 12 తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి 2025 మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంటు. కొద్దిగా కష్టపడితే ఒక 3 రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. స్వస్తి. you